అసెంబ్లీ సమావేశాల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల చట్టం. ఫిబ్రవరి నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని విద్యాభవన్లో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల ప్రొఫైల్ అప్డేషన్లో ఉన్న టెక్నికల్ ఇబ్బందులను, ముఖ్యంగా సర్వర్ చాలా నెమ్మదిగా ఉందని, సర్వర్ సామర్థ్యం పెంచాలని, స్పౌస్ వివరాలు అప్డేషన్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని, నీట్, సెట్లు మార్కుల నమోదులో ఉన్న ఇబ్బందులు, డూ ఎడ్, బీపీ ఎడ్ పండిట్ ట్రైనింగ్ చేసిన వారికి మెథడాలజీస్, మెయిన్ సబ్జెక్టులు నమోదులో ఉన్న ఇబ్బందులు, క్వాలిఫికేషన్స్ సేవ్ కాకపోవడం వంటి ప్రధాన సమస్యలను సంఘాల నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. టెక్నికల్ సమస్యలు అన్నింటినీ సరిచేస్తామని, సంక్రాంతి వరకు గడువు ఇస్తామని తెలిపారు. 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కాగానే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 10వ తరగతి సిలబస్ నవంబర్కు పూర్తి చేసేలా అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరుస్తామన్నారు. అకాడమిక్ క్యాలెండర్ ఫైనలైజేషన్ అయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటామన్నారు. పాఠ్య పుస్తకాలలో ముఖ్యంగా హిందీ సబ్జెక్టుకు సంబంధించి 9, 10 తరగతుల పాఠ్యాంశాలు కొన్ని తొలగించి ముద్రిస్తామన్నారు. మిగిలిన సబ్జెక్టుల విషయంపై కూడా చర్చిస్తామన్నారు. యూడైస్లో ఎన్రోల్మెంట్ అయి ఉండి కూడా అటెండెన్స్ యాప్లో విద్యార్థులు నమోదు కాకపోవడం వల్ల ఉన్న ఇబ్బందులను వెంటనే సరిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ పార్వతి, అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ సుబ్బారెడ్డి, జాయింట్ డైరెక్టర్స్ సర్వీసెస్ అబ్రహాము, శైలజ తదితరులు పాల్గొన్నారు.